శాంతి. ప్రాతఃమురళి తేదీ 10 నవంబర్ 2023. మధురమైన పిల్లలు, మీరు తప్పకుండా తండ్రి సమానముగా మురళీధరులుగా అవ్వాలి. మురళీధరులైన పిల్లలే తండ్రికి సహయోగులు. తండ్రి వారిపైననే రాజీ అవుతారు. ప్రశ్న: ఎటువంటి పిల్లల బుద్ధి చాలా నిర్మాణంగా, నిరహంకారంగా అవుతుంది? జవాబు: ఏ పిల్లలైతే అవినాశి జ్ఞానరత్నాలను దానము చేసి సత్యమైన దాతలుగా అవుతారో, చురుకైన సేల్స్ మెన్గా అవుతారో, అటువంటి పిల్లల బుద్ధి చాలా నిర్మాణంగా, నిరహంకారంగా అవుతుంది. సర్వీసు చేస్తూ బుద్ధి రిఫైన్డ్గా, శుద్ధంగా అయిపోతుంది. దానము చేయడంలో ఎప్పుడూ అభిమానం రాకూడదు. శివబాబా ఇచ్చిన దానినే ఇస్తున్నామని ఎల్లప్పుడూ బుద్ధిలో ఉండాలి. శివబాబా స్మృతి ఉండడం ద్వారా కళ్యాణమైపోతుంది. పాట: మీరే తల్లి తండ్రి, తుమ్ హీ హో మాతపిత. ఓం శాంతి. కేవలం మాతాపితల పాట వినిపించినంత మాత్రాన తల్లిదండ్రుల పేరు రుజువు కాదు. మొదట శివాయ నమః అనే పాటను వినిపించిన తరువాత ఈ తల్లి తండ్రి పాటను వినిపిస్తే జ్ఞానము గురించి అర్థమవుతుంది. మనుష్యులైతే లక్ష్మీనారాయణుల మందిరాలకు, కృష్ణుని మందిరాలకు వెళ్ళి అందరి ముందు అర్థం లేకుండా మీరే తల్లి తండ్రి అని మహిమ చేస్తారు. మొదట శివాయ నమః అనే పాటను వినిపించి తరువాత ఈ తల్లి తండ్రి అనే పాటను వినిపిస్తే మహిమ ఏమిటో తెలుస్తుంది. ఎవరైనా కొత్తవారు వస్తే ఈ పాటలు బాగున్నాయి, అర్థం చేయించేందుకు సహజమవుతుంది. తండ్రి పేరే శివ. శివుడు సర్వవ్యాపి అని మనం అనము. సర్వవ్యాపి అయితే అందరి మహిమ ఒక్కటే అయిపోతుంది. వారి పేరే శివ. ఇతరులెవ్వరూ శివాయ నమః అని పేరు ఉంచుకోజాలరు. వారి గతి మతి అందరి మనుష్య మాతృల కంటే అతీతమైనది, దేవతల కంటే అతీతమైనది. ఈ జ్ఞానమును నేర్పించేవారు మాతాపితలే. సన్యాసులకైతే మాత లేనందున వారు రాజయోగాన్ని నేర్పించలేరు. శివాయ నమః అని ఎవ్వరిని అనేందుకు వీలు లేదు. దేహదారులను శివాయ నమః అని అనము. ఇది అర్థం చేయించాలి. అయితే పిల్లలైన మీలో కూడా నెంబరు వారిగా ఉన్నారు. కొంతమంది మంచి పిల్లలు కూడా పాయింట్లు మర్చిపోతారు. తమను తాము మియామిట్టుగా, అన్నీ తెలిసిన వారిగా చాలామంది భావిస్తారు. ఇందులో హృదయము స్వచ్ఛంగా ఉండాలి. ప్రతి విషయంలో సత్యాన్నే చెప్పడము, సత్యవంతులై ఉండేందుకు సమయం పడుతుంది. దేహాభిమానంలోకి వచ్చినందున ఫెమిలియారిటీ, ప్రభావితులవ్వడం మొదలైనవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆత్మాభిమానులుగా ఉన్నామని ఎవ్వరూ అనలేరు. అలా అయితే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. నెంబరు వారుగా ఉన్నారు. కొందరు చాలా కుపుత్రులైన పిల్లలుగా ఉన్నారు. ఎవరు బాగా సర్వీస్ చేస్తున్నారో అర్థమైపోతుంది. శివబాబా హృదయాన్ని అధిష్ఠించినప్పుడే రుద్రమాలలో సమీపంగా వస్తారు. సింహాసనానికి అర్హులుగా అవుతారు. లౌకిక తండ్రి హృదయముపైకి కూడా తండ్రికి సహయోగులుగా ఉండే సుపుత్రులైన పిల్లలే స్థానాన్ని పొందుతారు. ఇది కూడా అనంతమైన తండ్రి గారి అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం. కావున వ్యాపారంలో సహాయం చేసేవారుగా అయితే తండ్రి కూడా సంతోషిస్తారు, రాజీగా ఉంటారు. అవినాశి జ్ఞానరత్నాలను ధారణ చేయించాలి. కొంతమంది మేము ఇన్షూర్ చేసుకున్నామని
భావిస్తారు. దాని ఫలమైతే మీకు లభిస్తుంది. ఇక్కడైతే చాలామందికి దానం చేయాలి. తండ్రి వలె అవినాశి జ్ఞానరత్నాల దాతలుగా అవ్వాలి. అవినాశి జ్ఞానరత్నాలతో జోలను నింపేందుకే తండ్రి వస్తారు. ఇక్కడ ధనము మాటే లేదు. తండ్రికి సుపుత్రులైన పిల్లలంటేనే ఇష్టం. వ్యాపారం చేయడం రాలేదంటే వారు మురళీధరులని ఈ వ్యాపారస్తుని పిల్లలుగా ఎలా పిలువబడతారు? సిగ్గు కలగాలి. నేను వ్యాపారం చేయడం లేదే అని సిగ్గుపడాలి. మంచి తెలివైన అమ్మకపుదారులుగా అనిపిస్తే వారిని భాగస్వామిగా చేసుకుంటారు. భాగస్వామ్యం ఊరకై లభించదు కదా. ఈ వ్యాపారంలో నిమగ్నులైతే చాలా నిర్మాణ బుద్ధి కలవారిగా అవుతారు. సర్వీసు చేస్తూ చేస్తూ బుద్ధి శుద్ధమైపోతుంది. మమ్మ బాబాలు తమ అనుభవాలను వినిపిస్తారు. నేర్పించేవారు బాబాయే. ఈ బాబా బాగా ధారణ చేసి మురళిని బాగా వినిపిస్తారని మీకు తెలుసు. వీరిలో మురళీధరుడైన శివబాబా ఉన్నారని అనుకోండి. కానీ ఈ బాబాకు కూడా తెలుసు కదా. లేకుంటే అంత గొప్ప పదవిని ఎలా పొందుతాడు? ఎల్లప్పుడూ శివబాబాయే వినిపిస్తున్నారని భావించండి. శివబాబా స్మృతిలో ఉంటే మీ కళ్యాణం కూడా జరుగుతుంది. ఇతనిలో అయితే శివబాబా వస్తారు. మమ్మ తన హోదాలో వేరుగా చెప్తుంది. స్త్రీకి లిఫ్ట్ ఇవ్వబడుతుంది కనుక వారి పేరును ప్రసిద్ధం చేయాలి. ఎలాగున్నారో అలా నా వారే అని అంటారు కదా. కావున వారిని సంభాళించవలసిందే. పురుషులే ఇలా అంటారు, స్త్రీ ఇలా చెప్పదు. తండ్రి కూడా పిల్లల్లారా మీరు ఎలాగున్నా మిమ్ములను సంభాళించవలసిందే అని అంటారు. తండ్రి పేరే ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ తండ్రి పేరు ప్రసిద్ధమయ్యే ఉంది. తర్వాత శక్తుల పేరు ప్రసిద్ధమవుతుంది. వారికి సర్వీసుకు మంచి అవకాశం లభిస్తుంది. రోజు రోజుకు సర్వీసు చాలా సహజమైపోవాలి. జ్ఞానము మరియు భక్తి, పగలు మరియు రాత్రి. సత్యత్రేతాయుగాలు పగలు, అక్కడ సుఖముంది. ద్వాపర కలియుగాలు రాత్రి, ఇక్కడ దుఃఖముంది. సత్యుగంలో భక్తి ఉండదు. ఇది ఎంత సహజం. కానీ అదృష్టంలో లేదంటే ధారణ చెయ్యలేరు. పాయింట్లు అయితే చాలా మంచివి లభిస్తాయి. బంధుమిత్రుల వద్దకు వెళ్ళి అర్థం చేయించండి. మీ ఇంటిని ఉద్ధరించండి. గృహస్థ వ్యవహారంలో ఉన్న మీరు చాలా సహజంగా ఎవరికైనా అర్థం చేయించగలరు. సద్గతి దాత ఒక్క పారలౌకిక తండ్రి మాత్రమే. వారే శిక్షకులు. సద్గురువు కూడా వారే. మిగిలిన వారంతా ద్వాపరయుగము నుండి దుర్గతినే ఇస్తూ వచ్చారు. కలియుగంలో భ్రష్టాచారి పాపాత్మలు ఉన్నారు. సత్యయుగంలో పాపాత్మల పేరే ఉండదు. ఇక్కడే అజామిలుడు, గణికలు, అహల్యల వంటి పాపాత్మలు ఉంటారు. అర్ధకల్పము స్వర్గమని అనబడుతుంది. మళ్ళీ భక్తి ప్రారంభమవుతే దిగజారడం మొదలవుతుంది. తప్పకుండా క్రింద పడాల్సిందే. సూర్యవంశీయులు దిగజారి చంద్రవంశీయులుగా అవుతారు. తర్వాత దిగుతూనే వస్తారు. ద్వాపరయుగము నుండి అందరూ క్రింద పడేసేవారే లభిస్తూ వచ్చారు. ఇవి కూడా మీకిప్పుడే తెలుసు. రోజు రోజుకు మీలో శక్తి వస్తూ ఉంటుంది. సాధువులు మొదలైన వారికి అర్థం చేయించేందుకు యుక్తులు వెలువడుతూ ఉంటాయి. చివరికి పరమపిత పరమాత్మ సర్వవ్యాపి అయ్యేందుకు సాధ్యము లేదని తప్పకుండా అర్థం చేసుకుంటారు. అర్థం చేయించేందుకు
పాయింట్లు చాలా ఉన్నాయి. భక్తి మొదట అవ్యభిచారిగా ఉంటుంది, తర్వాత వ్యభిచారిగా అవుతుంది. కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. కళలు ఎలా తగ్గుతాయో వృక్షమూలేక సృష్టి చక్ర చిత్రంలో కూడా చూపించబడింది. అర్థం చేయించడం అత్యంత సహజం, కానీ అదృష్టంలో లేకుంటే అర్థము చేయించలేరు. అభిమానులుగా అవ్వరు. పాత దేహములోనే మోహముతో చిక్కుకొని ఉంటారు. ఈ పాత దేహముపై మమత్వాన్ని తొలగించి స్వయాన్ని ఆత్మగా భావించమని బాబా చెప్తున్నారు. దేహి అభిమానులుగా అవ్వకుంటే శ్రేష్ఠ పదవిని పొందలేరు. చివరి స్థానం లభించినా చాలని విద్యార్థులు ఎప్పుడూ అనుకోరు. అలా కూర్చుంటే వీరికి చదువుపై ధ్యాస లేదని బంధుమిత్రులు, శిక్షకులు, తోటి విద్యార్థులు అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా శ్రీమతానుసారం నడవలేదంటే అదే గతి పడుతుంది. ఎవరు ప్రజలుగా అవుతారో, ఎవరు దాసదాసీలుగా అవుతారో అంతా అర్థమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తారు. మీ బంధుమిత్రుల కళ్యాణము చేయండి. ఇదొక నియమము. ఇంటిలో పెద్ద అన్నయ్య ఉంటే చిన్నవారికి సహాయం చేయడం వారి కర్తవ్యం. దీనినే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే ధర్మకార్యం ఇంటి నుండే ప్రారంభం కావాలి అని అంటారు. ధనమిస్తే ధనము తరగదు, ధనమివ్వలేదంటే అది దొరకను కూడా దొరకదు, పదవి కూడా పొందలేరని తండ్రి చెప్తున్నారు. చాలా మంచి అవకాశం లభిస్తుంది. దయాహృదయులుగా అవ్వాలి. మీరు సన్యాసులు, సాధువులపై కూడా దయాహృదయులుగా అవుతారు. వచ్చి తెలుసుకోండి అని మీరు చెప్తారు. మీకు మీ పారలౌకిక తండ్రి ఎవరైతే ప్రతి కల్పము భారతదేశానికి సదా సుఖ వారసత్వాన్ని ఇస్తారో వారిని గురించి తెలియదు. ఈ విషయం ఎవరికీ తెలియదు. అధికారులు కూడా భ్రష్టాచారులుగా అయిపోయారని అంటారు. మరి శ్రేష్టాచారులుగా చేసేదెవరు? ఈ రోజుల్లో సాధు సమాజాలకు చాలా గౌరవం ఉంది. తండ్రి వీరందరిపై దయ చూపుతారని మీరు వ్రాస్తారు. అది చదివి వారు చాలా ఆశ్చర్యచకితులవుతారు. పోను పోను మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. మీ వద్దకు చాలామంది వస్తూ ఉంటారు. ప్రదర్శనీలు కూడా జరుగుతూ ఉంటాయి. చివరికి కొంతమంది తప్పకుండా మేల్కొంటారు. సన్యాసులు కూడా మేల్కొంటారు. ఎక్కడికి వెళ్తారు? ఉన్నది ఒకే దుకాణం. చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అర్థం చేయించేందుకు మంచి మంచి చిత్రాలు తయారవుతూ ఉంటాయి. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఈ ఎండిపోయిన వెదురు అడవికి నిప్పు అంటుకున్నప్పుడు అందరూ మేల్కొంటారు. కానీ టూ లేట్, చాలా ఆలస్యం అయిపోయింది. పిల్లలైన మీకు కూడా ఇదే వర్తిస్తుంది. చివర్లో ఎంతగా పరిగెత్తగలరు? పందెంలో కూడా కొంతమంది మెల్లమెల్లగా పరిగెడతారు. కొంతమందికి మాత్రమే బహుమతి లభిస్తుంది. ఇది కూడా గుర్రపు పందెం వంటిదే. ఆత్మిక యాత్రలో పరిగెత్తేందుకు కూడా జ్ఞాని ఆత్మలే కావాలి. తండ్రిని స్మృతి చేయండి. ఇది కూడా జ్ఞానమే కదా. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానము లేదు. జ్ఞానము ద్వారానే మానవులు వజ్ర సమానంగా అవుతారు. అజ్ఞానము ద్వారా గవ్వ సమానంగా అవుతారు. సతో ప్రధానమైన ప్రాలబ్ధాన్ని తండ్రే వచ్చి తయారు చేస్తారు. మళ్ళీ అది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ పాయింట్లన్నీ ధారణ చేసి కర్మలోకి రావాలి. పిల్లలైన మీరు మహాదానులుగా అవ్వాలి. ఇక్కడ పిల్లలైన మీరు తండ్రి ముందు తనువు, మనసు, ధనములన్నీ అర్పణ చేసిన కారణంగా భారతదేశాన్ని మహాదాని అని అంటారు.
తండ్రి కూడా మళ్ళీ అన్నింటినీ అర్పించేస్తారు. చాలామంది మహాదానులు భారతదేశంలోనే ఉన్నారు. మిగిలిన మానవులంతా అంత శ్రద్ధలో చిక్కుకొని ఉంటారు. ఇక్కడైతే మీరు ఈశ్వరుని శరణాగతిలోకి వచ్చారు. రావణుని ద్వారా దుఃఖితులై రాముని శరణును ఆశ్రయించారు. మీరంతా శోకవాటికలో ఉండేవారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అశోకవాటిక అనగా స్వర్గంలోకి వెళ్ళాలి. స్వర్గస్థాపన చేస్తున్న తండ్రి శరణులోకి వచ్చారు. కొంతమంది పిల్లలు బలవంతంగా చిన్న ప్రాయంలోనే వచ్చేశారు. ఇక్కడ శరణాగతిలో వారికి సుఖమనిపించదు. అదృష్టంలో లేని వారికి మాయా రావణుని శరణు కావాలి. వారు ఈశ్వరుని శరణాగతి నుండి దూరమై మాయ శరణులోకి వెళ్ళేందుకు ఇష్టపడతారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం కదా. ఈ శివాయ నమః అనే పాట బాగుంది. మీరు వినిపించవచ్చు. మనుష్యులు ఇది అర్థం చేసుకోలేరు. శ్రీమతానుసారము మేము యథార్థ అర్థమును తెలిపిస్తామని పిల్లలైన మీరు అంటారు. వారు బొమ్మలాటలు ఆడుతూ ఉంటారు. డ్రామానుసారము ఈ పాటల సహయోగం కూడా లభిస్తుంది. తండ్రికి చెందిన వారిగా అయ్యి సేవాదారులుగా అవ్వకుంటే హృదయాన్ని ఎలా అధిరోహించగలరు? చాలామంది కుపుత్ర పిల్లలుగా అయితే ఎంత దుఃఖాన్నిస్తారంటే చెప్పనలవి కాదు. ఇక్కడైతే తల్లి మరణించిన హల్వా తినండి, భార్య మరణించిన హల్వా తినండి, అమ్మ మరేతో భీ హల్వా ఖానా, బీబీ మరేతో భీ హల్వా ఖానా. ఏడవడం బాదుకోవడం చెయ్యరాదు. డ్రామా పాయింట్పై దృఢంగా ఉండాలి. మమ్మ బాబాలు కూడా వెళ్ళిపోతారు. అనన్యమైన పిల్లలు కూడా అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు. పాత్రనైతే అభినయించవలసిందే. ఇందులో చింతించవలసిన విషయం ఏముంది? సాక్షిగా అయ్యి మనం ఆటను చూస్తాము. స్థితి సదా హర్షితంగా ఉండాలి. బాబాకు కూడా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆపదలు తప్పకుండా వస్తాయని నియమం చెప్తుంది. మమ్మ బాబాలు కూడా ఇంకా పరిపూర్ణులు అవ్వలేదు. సంపూర్ణ స్థితి అంతిమంలో వస్తుంది. ఈ సమయంలో ఎవ్వరూ స్వయాన్ని పరిపూర్ణులని చెప్పుకునేందుకు వీలు లేదు. ఏదైనా నష్టం సంభవిస్తుంది. ఎక్కడైనా అలజడి అవుతుంది. బీకేల గురించి వార్తాపత్రికలలో కూడా హాహాకారాలు వెలువడతాయి. కానీ ఇవన్నీ కల్పకృతం జరిగినవే. ఇందులో చింతించే మాటేముంది? అంతిమంలో 100% స్థితి తయారవుతుంది. ఎప్పుడు దయాహృదయులుగా అవుతారో, ఇతరులను మీ సమానంగా తయారు చేస్తారో అప్పుడే తండ్రి హృదయమును అధిరోహిస్తారు. భీమా చేసుకున్నారు. ఆ మాట వేరే. అది స్వయం మీ కొరకు మీరే చేసుకుంటారు. ఇక్కడైతే జ్ఞానరత్నాలను ఇతరులకు దానం చేయాలి. తండ్రిని పూర్తిగా స్మృతి చేయలేదంటే వికర్మల బరువు ఏదైతే తలపై ఉందో అది విరుచుకుపడుతుంది. ప్రదర్శనీలలో కూడా అర్థం చేయించేవారు యోగ్యులుగా ఉండాలి. తెలివైన వారిగా అవ్వాలి. రాత్రివేళ స్మృతి చేస్తే చాలా మజా కలుగుతుంది. ఈ ఆత్మిక ప్రియుడిని మళ్ళీ ప్రభాత సమయంలో స్మృతి చేయాలి. బాబా, మీరు ఎంత మధురమైన వారు! ఎలా ఉన్నా మమ్మలను ఎలా తయారు చేస్తున్నారు? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపితా బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము.
మొదటిది హృదయపూర్వకంగా సదా సత్యంగా ఉండాలి, సత్యమునే పలకాలి, సత్యవంతులై నడుచుకోవాలి. దేహాభిమానానికి వశమై స్వయాన్ని అన్నీ తెలిసిన వారిగా మియామిట్టుగా భావించరాదు, అహంకారంలోకి రాకూడదు. రెండవది సాక్షిగా ఉండి ఆటని చూడాలి, డ్రామాపై దృఢంగా ఉండాలి. ఏ విషయంలోనూ చింత చెయ్యరాదు, స్థితిని సదా హర్షితంగా ఉంచుకోవాలి. వరదానము: స్వరాజ్యము యొక్క శక్తి ద్వారా విశ్వరాజ్య శక్తిని ప్రాప్తి చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎవరైతే ఈ సమయంలో స్వరాజ్య శక్తి అనగా కర్మేంద్రియాలను జయించిన వారిగా ఉంటారో వారే విశ్వరాజ్య శక్తిని ప్రాప్తి చేసుకుంటారు. స్వరాజ్య అధికారులే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. కనుక మనసు, బుద్ధి, సంస్కారము ఏవైతే ఆత్మ యొక్క శక్తిలో ఆ మూడింటి యజమానిగా ఉన్నానా అని చెక్ చేసుకోండి. మనసు మిమ్మల్ని నడిపిస్తూ ఉందా లేక మీరు మనసును నడిపిస్తున్నారా? సంస్కారము ఎప్పుడైనా తన వైపు ఆకర్షించడం లేదు కదా. స్వరాజ్య అధికారి స్థితి అంటే సదా మాస్టర్ సర్వశక్తివంతులు, వారిలో ఏ శక్తి తక్కువగా ఉండదు. స్లోగన్: అన్ని ఖజానాల తాళం చెవి మేరా బాబా, నా బాబా. ఇది జతలో ఉంటే ఏ ఆకర్షణ ఆకర్షించలేదు. ఓం శాంతి.